జస్ట్ ఫోటో తీసుకుంటున్నాను. ఓకే చెప్పండి. వాయిస్ స్టార్ట్ చేయండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ నెల 14వ తారీఖు నాడు సూర్యాపేట పట్టణంలో సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నాము. ఇది మన యొక్క సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఒక ప్రయత్నంలో భాగంగా మన సాధారణ హిందువులందరినీ కూడా చైతన్యం చేయడానికి, మన ధర్మానికి ఆపద కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అన్న కాన్సెప్ట్ తోటి ఒక భారీ ఎత్తున ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని సూర్యాపేటలో నిర్వహించుకోబోతున్నాము. దీనికి సుమారుగా 100 మంది వరకు స్వామీజీలు, పీఠాధిపతులు అందరూ కూడా తెలంగాణ, ఆంధ్రానే కాకుండా మనకు కాశీ వగైరా నార్త్ సైడ్ నుంచి కూడా మనకు స్వామీజీలు వస్తూ ఉన్నారు. మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఇది మొదలుకొని సూర్యాపేట మొదలుకొని ప్రతి నెలకు ఒక జిల్లాలో కూడా మన ఇలాంటి ఒక సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక చిన్న ఏర్పాటు, మన హిందువులందరినీ కూడా యూనిటీగా ఉంచడానికి, మమేకం చేసి మనమందరం ఒకటే అనే భావనని కలిగించడం కోసం మనందరి దగ్గరికి స్వామీజీలు, పీఠాధిపతులు అందరూ రేపు 14వ తారీఖు నాడు సూర్యాపేటలో ఇక్కడ బాలాజీ గార్డెన్స్లో మనకు ఉదయం నుండి సాయంత్రం వరకు కంటిన్యూగా కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇందులో సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ధర్మ పరిరక్షకులు అందరూ కూడా అన్ని హిందూ సంఘాలు, ఆధ్యాత్మిక సంఘాలు, అలాగే దేవాలయాలకు సంబంధించిన పూజారులు కానీ, ధర్మకర్తలు కానీ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. అందరూ రావాలని కోరుకుంటూ మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి మన ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించేంత వరకు నిరంతరం ఇలాంటి కార్యక్రమాలను మనం కొనసాగించి మన ప్రభుత్వం పైన, ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తీసుకువచ్చి మన దేవాలయాలన్నిటిని కూడా, అలాగే మనకు ప్రభుత్వం నుండి వాళ్ళకు విత్డ్రా చేసి మనకు ధర్మ పరిరక్షకుల చేతుల్లో, మన చేతుల్లో మన హిందువులకి అప్పగించే విధంగా కూడా ఒక ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మనం ఇనిషియేట్ తీసుకొని ముందుకు వెళ్తున్నాము. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఉన్నాము. ఎవరైనా ఈ కార్యక్రమంలో రావాలి, మేము కూడా ఇన్వాల్వ్ అవుతామనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఇంకెవరైనా స్వామీజీలు మనకు తెలిసిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే కనుక మనకి ముందు రోజు ఇంటిమేట్ చేస్తే కూడా ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ వచ్చే వాళ్ళందరూ కూడా ఇంటిమేట్ చేయండి. వీలైతే ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి కూడా మీరు ఏమంటే వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మాకు ఏర్పాటుకి ఈజీగా ఉంటుంది. నెంబర్ 9700567545. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఫోన్ కాల్ కాకుండా. మనకి అవసరమైతే మీకే మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ అందరూ కూడా ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి, ఇలాంటి ఒక సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఓం నమ శివాయ. అదొకటి చెప్పేసి ఓకే. ఓం నమ శివాయ. సేవ్ ద డేట్ September 14th. నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకునే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ మీటింగ్కి రావాలి. ఎన్ని హిందూ సంఘాలు ఉన్నాయో సూర్యాపేట జిల్లాలో నాకు సంబంధం లేదు, నాది కాదు అనే భావన కాకుండా ప్రతి ఒక్కరు కూడా హిందువుని అనుకున్న, హిందూ సంఘం అనుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మనమందరం ఐక్యంగా ఉన్నామనే యూనిటీని అందరికీ చాటి చెబుతూ ఒక యూనిటీగా ఉంటేనే స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంది. సో అందుకోసం మనమందరం కలిసికట్టుగా ఉన్నామని ఒక మెసేజ్ని ఇవ్వడం కోసమైనా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రావాలి. నేను హిందువునని సగర్వంగా చెప్పుకునే ఒక అవకాశం ఇలాంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఉంటుంది. ఎక్కడి నుండో ఇంతమంది స్వామీజీలు, పీఠాధిపతులు మన కోసం మన సూర్యాపేటకు వస్తున్నప్పుడు మన దగ్గర నుండి మనం కదలకపోతే రేపటి నాడు ఏ సమస్య మనకు వచ్చినా కానీ ఎవరు వస్తారు ఆదుకోవడానికి? నాకు ఏ సమస్య లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, హిందువుల పైన జరుగుతున్న అఘాయిత్యాలు, ఎన్నో ఘోరాలు చూస్తున్నాం.
అలాంటిది రేపటి నాడు మన దాకా వస్తే కానీ మనకు అర్థం కావట్లేదు. మరి అలాంటి పరిస్థితి రేపు వచ్చిన రోజు మనమే ఒక దగ్గరికి పోనప్పుడు వేరే వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారు? అందుకోసమే ముందు జాగ్రత్తగా మనమందరం యూనిటీగా ఉన్నాము. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడం కోసమే ఇలాంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పెద్ద పెద్ద వాళ్ళు తీసుకొచ్చి మనకు ఒక ధైర్యాన్ని నింపడానికి మన దగ్గరికి సూర్యాపేటకు వస్తున్నారు. కాబట్టి మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి మీరందరూ తరలి రావాలి. తప్పకుండా సెప్టెంబర్ 14th రోజు మనం అందరం కూడా సూర్యాపేటలో బాలాజీ గార్డెన్స్లో అందరం కలుసుకుంటూ ఉన్నాం. అవకాశం ఉంటే ముందు రోజు రాగలిగిన వాళ్ళు ముందు రోజు వచ్చి ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మీ వంతు బాధ్యతగా ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హిందువులను కాపాడుకునే ఒక మహాయజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ఉన్నాను. నిజంగా మీరు హిందువు అయితేనే రండి, హిందువు కాకపోతే మీ కర్మ, దానికి ఎవరు ఏం చేయలేదు. ఓకే, ఓం నమ శివాయ. ఓకే. జయ గురుదేవ్ అండి. ఓం నమ శివాయ. శంభో శంకర, హరహర మహాదేవ్. చలో సూర్యాపేట అంటూ మనకి యొక్క సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఉంటే మా గురుజీ గారు చంద్రారెడ్డి గారు మనకి సెప్టెంబర్ 14 సూర్యాపేట ఆదివారం నాడు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన 2 రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా మఠాధిపతులు, పీఠాధిపతులు మరియు పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి కీనోట్ స్పీకర్గా ఇక్కడ విచ్చేస్తూ మన హిందూ సనాతన ధర్మం గురించి కూడా మనం చేయాల్సిన కనీస ధర్మం గురించి చెప్తారు. ముఖ్యంగా మనందరికీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు మనం అందరం కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశము నెక్స్ట్ ప్రణాళికల గురించి ఎలా పోవాలనేది ఈ యొక్క సమావేశంలో పీఠాధిపతులు, మఠాధిపతులు మరియు స్వామీజీలు కూడా ఎంతోమంది వస్తున్నారు. ముఖ్యంగా హిందూ బంధువులందరికీ కూడా నా యొక్క వినయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే మనం కనీస స్పృహతోటి ఇప్పుడు మనం వెళ్ళుకోకపోతే మన రాబోయే తరాలకి, నవతరాలకి ఎలాంటి ఇబ్బందులు అయితే అనేది మనందరికీ తెలిసింది. ముఖ్యంగా మనందరికీ ఒక విన్నపం ఏంటంటే మనము మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన యొక్క సనాతన ధర్మం యొక్క ఉద్దేశం మనందరికీ తెలిసిందే. భారతదేశం పుట్టిల్లు. ఆ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కొత్త వరవైల వల్ల కొంతమంది ఇబ్బందులు గురి చేస్తూ మన సాంప్రదాయాన్ని మర్చిపోతూ మనం ఎన్నో అన్నీ మర్చిపోతూ ముందుకెళ్తున్నాం. ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి కోసం స్వామీజీలు ఇస్తున్నటువంటి ఆ యొక్క వాళ్ళ యొక్క స్పీచెస్ తోటి, కీనోట్ అడ్రస్ తోటి మన కనీస స్పృహతోటి కలిసి నడుద్దాం, కలిసి పోదాము. చాలా అద్భుతంగా మన యొక్క భవిష్యత్తుని మన నవతరానికి అందించేలా చేద్దాం. ఎందుకంటే ఇది ఎవరికూ వ్యతిరేకం కాదు, ఎవరికి సంబంధించింది ఏది కూడా కాదు. కాబట్టి ఇది చలో సూర్యాపేటని 14వ తారీఖు నాడు మన సూర్యాపేట జిల్లా యొక్క సనాతన ధర్మ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో మన ఫౌండర్ ప్రెసిడెంట్ గారు స్టేట్లో మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక మొదటి అడుగుతోటి తీసుకెళ్తున్నారు చంద్రారెడ్డి గారు. మనందరం కూడా హిందువుల బంధువులు, మీ అందరికీ తెలిసిందే గడప లోపల మనందరం జరుపుకోవడం, కానీ గడప దాటితే మనందరం కూడా హిందువులము. మనం గర్వంగా ఇవన్నీ ముందుకు తీసుకెళ్తూ ఎన్నో ఇబ్బందులు గురవుతున్నాం. కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ కలిసి నడుస్తూ ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఆశిస్తూ సెప్టెంబర్ 14కి సంబంధించిన అందరూ కూడా హిందూ బంధువులందరూ ఎంత బిజీ ఉన్నా కూడా ఈ యొక్క జగన్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ. జయ గురుదేవ్. సనాతన ధర్మ పరిరక్షణ గురించి పెద్దలు గురుజీ చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని హిందువుల్లో చైతన్యం కల్పించడానికి, హిందూ యొక్క చైతన్యాన్ని అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా విశదీకరించడానికి సాధు సంతుల ద్వారా అందరికీ కూడా దాదాపు 100 మంది సాధువుల్ని ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ హిందూ చైతన్య వేదిక, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటే మన యొక్క సనాతన ధర్మం అంటే హిందూ చైతన్యం అంటే హిందూ యొక్క భాగమయ్యే ఉన్నది. మనం మొదటి నుంచి కూడా హిందుత్వంలో మనం జీవిస్తున్నాం. మన సాధారణ జీవితం కూడా ఒక హైందవ కుటుంబము, సమైక్య కుటుంబం ద్వారానే మన జీవితం సాగుతుంది. ఆ విధానాన్ని విశదీకరించడానికి సాధు బంధువులందరూ రావడం జరుగుతుంది. వారందరికీ కూడా సూర్యాపేట పక్షాన వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహిళలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటే భవిష్యత్తులో మన స్థితి ఏంది, భవిష్యత్ స్థితి ఏంది, ప్రస్తుత స్థితి ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఒక చక్కటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని
ఏం ద్వారా తెలుసుకుంటాం, సమాజంలో మన విలువైంది, మనం ప్రస్తుతం ఏ విధంగా విలువ పొందుతున్నాం, తద్వారా యువకులకు కానీ మహిళలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కానీ హిందూ సమాజంలో యొక్క చైతన్యానికి తెలియజేయడానికి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్క హైందవ బంధువులందరూ కూడా ఈ వేదికను దిగ్విజయపరచాలని, పాల్గొనాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. జై గురుదేవ్, జై హింద్. మనం ఈరోజు భారతదేశంలో ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే మన సనాతన హిందూ ధర్మమే మనకు శ్రీరామ రక్ష. ఆ శ్రీరామ రక్ష అయినటువంటి రామబాణం లాంటి హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలంటే మనలాంటి చాలామంది దేశంలో ఉన్న చాలామంది యువకులు ప్లస్ మహిళలు అందరూ కూడా ముందుకు వచ్చి ఇలాంటి మన సూర్యాపేటలో సెప్టెంబర్ 14న జరగబోయే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున భారీ ఎత్తున సక్సెస్ చేయాలి. ఇలాంటి అవకాశం మన సూర్యాపేట జిల్లా వాసులకు, పరిసర ప్రాంత ప్రజలకు రావడం చాలా అదృష్టం. ఇలాంటి అవకాశాలు ఈరోజు వచ్చాయంటే మళ్ళీ రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కావున ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు, మండల ప్రజలు అందరూ కూడా వినియోగించుకొని ఈ ప్రోగ్రాంలో పాల్గొని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన హిందువులమని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. మనలో ఉన్న హిందుత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అంటే అందరూ ప్రతి గడప నుంచి కనీసం ఇంట్లో ఎంతమంది ఉన్నా 2-3 అయినా ప్రతి గడప నుంచి బయలుదేరి ఈ హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరూ నడుం బిగించి ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. జై. ఈ హిందూ ధర్మ పరిరక్షణ కొరకు ఈ నెల 14వ తారీఖు కాలేజీ ఫంక్షనల్లో జరగబోయే సాధు సంతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు చేస్తున్నారు. ధర్మ పరిరక్షణ కొరకు మీరందరూ మహిళలందరూ కూడా ఆధార్ కావాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం. చెల్లవ సూర్యాపేట సెప్టెంబర్ 14వ తారీఖున సనాతన ధర్మ హిందూ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో చంద్రారెడ్డి గురుజీ గారి ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి పీఠాధిపతులు, స్వామీజీలు చాలామంది వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు, పిల్లలు అందరూ దిగ్విజయంగా దాన్ని సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరుతున్నాను. జై గురుదేవ్. ఈ నెల 14వ తారీఖున మన సూర్యాపేటలో జరగబోయే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ గురించి చంద్రారెడ్డి గురూజీ గారు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా తీసుకొని మహిళలు, పిల్లలు ప్రతి ఒక్కరు కుటుంబం నుంచి ప్రతి హిందూ కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరై దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. జరిగే సనాతన ధర్మం పరిరక్షణ కోసం అందరూ మహిళలందరూ రావాలని కోరుకుంటున్నాను.